నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించండి. వర్తమానంలో విశ్వాసంతో జీవించండి. భవిష్యత్తు ప్రసాదించే కానుకలకై కృతజ్ఞతతో వేచి ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 11 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:55 చంద్రోదయం రాత్రి 12:26 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:12 తిథి అష్టమి ఉదయం 10:21 వరకు, తదుపరి నవమి. నక్షత్రం చిత్త సాయంత్రం 6:08 వరకు, తదుపరి స్వాతి. కరణము కౌలవ ఉదయం 10:21 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:31 వరకు, తదుపరి గరజి. యోగము సుకర్మము సాయంత్రం 5:26 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:32 నుండి 5:55 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుండి 1:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:09 నుండి 4:32 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:10 వరకు. వర్జ్యం రాత్రి 12:28 నుండి 2:16 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:06 నుండి 12:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:46 వరకు. జనవరి 11 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 10:21 వరకు ఉంది, తదుపరి నవమి. తిథుల ప్రకారం అష్టమి, నవమి తిథులను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. ఆదివారం నవమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయములో ప్రయాణాలు, శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
యశోద ఒడిలో శ్రీకృష్ణుడు కొండంత బరువెక్కటాన్ని గిరికూట లీల అంటారు. ఈరోజు ప్రశ్న: బుధుడు ఎవరి కుమారుడు? సూర్యుడు, చంద్రుడు, వశిష్ఠ మహర్షి, అనసూయాదేవి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలోని అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. వృషభ రాశి: సంతానపరంగా కొన్ని చిక్కులు ఎదురు కావచ్చు. మిథున రాశి: ఇంటి నిర్మాణ ప్రయత్నాలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. కర్కాటక రాశి: సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. సింహరాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్య రాశి: భూమి వివాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. తులారాశి: చిరకాలంగా వేధిస్తున్న ఒక స్థిరాస్తి వివాదం పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి: కొంతకాలంగా ఇబ్బంది కలిగిస్తున్న రుణదాతల నుండి విముక్తి పొందుతారు. ధనుస్సు రాశి: కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు. మకర రాశి: వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు. కుంభరాశి: వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి: కుటుంబంలో వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.